హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు డిసెంబర్ 2, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల విడుదలైన బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025 ప్రకారము గడిచిన ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో పాల ఉత్పత్తి మరియు గుడ్ల ఉత్పత్తి ఏ విధంగా ఉంది? పాలు, గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏంటి మన భారతదేశంలో? ఆల్రెడీ ఈ టాపిక్ని మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. రీసెంట్గా నవంబర్ 26 రోజున విడుదలైన గణాంకాలు. నవంబర్ 26 యొక్క ఇంపార్టెన్స్, ప్రత్యేకత ఏంటి? ప్రతి ఏడాది కూడా మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఆ రోజే ఇంకొక ప్రత్యేకత ఉంది, నేషనల్ మిల్క్ డే అని చెప్పేసేసి జాతీయ పాల దినోత్సవం. ఆ సందర్భంగా ఈ గణాంకాలు విడుదలైనాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ వారు ఈ గణాంకాలను విడుదల చేశారు. మీరు ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా ఈ టాపిక్ని లింక్ చేసుకోండి. ఓకేనా? బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025 ప్రకారము గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంటున్నాను. ఆర్థిక సంవత్సరం అనేది ఎప్పుడైనా ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. మరి గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2024, 2025 ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో మొత్తం పాల ఉత్పత్తి ఏ విధంగా ఉంది అంటే 247.87 మిలియన్ టన్నులు. భారతదేశంలో మొత్తం పాల ఉత్పత్తి ఈ గణాంకాల ప్రకారం, రీసెంట్ అప్డేట్ ప్రకారము 247.87 మిలియన్ టన్నులు. ఇంత ఉత్పత్తి జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తి జరుగుతున్న దేశం భారత్, టాప్ పొజిషన్లో ఉంది. ఓకేనా? లీడింగ్ మిల్క్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇండియా. ఇక మరి టాప్ స్టేట్స్ ఏంటి భారతదేశంలో పాల ఉత్పత్తి విషయంలో? టాప్ స్టేట్స్ని కనుక మనం పరిశీలించామనుకోండి, మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది, రెండవ స్థానంలో రాజస్థాన్ ఉంది, మూడవ స్థానంలో మధ్యప్రదేశ్ ఉంది. సో టాప్ 3 గుర్తుంచుకోండి. ఇకపోతే ఎగ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే, గుడ్ల ఉత్పత్తి విషయానికి వస్తే, గడిచిన ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశంలో మొత్తం 149.11 బిలియన్ల ఎగ్స్ ప్రొడ్యూస్ అయినాయి. 149.11 బిలియన్ ఎగ్స్ ఉత్పత్తి, గుర్తుంచుకోండి, గుడ్ల ఉత్పత్తి. మరి ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తి విషయానికి వస్తే భారత్ 2వ స్థానంలో ఉంది. లీడింగ్ ఎగ్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ చైనా. చైనా తర్వాత భారత్. భారతదేశంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇంత గుడ్ల ఉత్పత్తి జరిగింది. మరి గుడ్ల ఉత్పత్తి విషయానికి వస్తే టాప్ స్టేట్స్ ఏంటి భారతదేశంలో అంటే ఏపీ, మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ తమిళనాడు, తెలంగాణ. ఈ టాప్ 3 స్టేట్స్ గుర్తుంచుకోండి. ఈ విధమైన గణాంకాలను మీరు ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? మీకు ప్రతిసారి చెప్తాను, కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్, ఇట్ ఈజ్ అప్డేట్ పార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్ అని. మనం జనరల్ స్టడీస్లో భాగంగా చాలా సబ్జెక్టులను నేర్చుకుంటాము. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా. ఆయా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. ఆ విధంగానే వార్తలు నిలిచిన ఒక అంశాన్ని సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను, ఆ టాపిక్కి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ను కొనసాగిస్తే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడండి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్. అంటే అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఎప్పుడు కూడా స్థిరంగా, తటస్థంగా ఉండవు, మారుతూ ఉంటాయి. అలా మారుతున్న గణాంకాలను మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. నవంబర్ 26వ తేదీ 2025 రోజున జాతీయ పాల దినోత్సవం సందర్భంగా బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025 విడుదలైంది. ఎవరు రిలీజ్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ వారు విడుదల చేశారు. ఓకేనా? ఈ నివేదిక ప్రకారం భారత ప్రపంచంలో పాల ఉత్పత్తి విషయంలో టాప్ ప్రొడ్యూసింగ్ కంట్రీగా మొదటి స్థానంలో ఉంది.
మరి గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో పాల ఉత్పత్తి మిల్క్ ప్రొడక్షన్ ఎలా ఉంది అంటే 247.87 మిలియన్ టన్నులు అంట. మరి అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే భారతదేశంలో పాల ఉత్పత్తి 3.58% వార్షిక వృద్ధిని సాధించింది. సో పురోగతిలో ఉంది, గుర్తుంచుకోండి. గణాంకాలు చాలా ఇంపార్టెంట్. ఇక టాప్ మిల్క్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఏంటంటే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది. భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పాలలో 15.66% యూపీ నుండే, సెకండ్ రాజస్థాన్, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ గుజరాత్, ఫిఫ్త్ మహారాష్ట్ర. సో టాప్ 3 గుర్తుంచుకోండి, వీలైతే 5 గుర్తుంచుకుంటే ఇంకా మంచిది. ఇక గుడ్ల ఉత్పత్తి విషయానికి వస్తే, ఎగ్ ప్రొడక్షన్ విషయానికి వస్తే ప్రపంచంలో భారత్ 2వ స్థానంలో ఉంది. మరి టాప్ కంట్రీ ఏంటి, లీడింగ్ కంట్రీ ఏంటి? చైనా తర్వాత భారత్. గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొత్తం 149.11 బిలియన్ గుడ్ల ఉత్పత్తి జరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 3.18% వృద్ధి. సో గుడ్ల ఉత్పత్తి విషయంలో కూడా మనము లీడింగ్లోనే ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, తమిళనాడు 2వ స్థానంలో ఉంది, తెలంగాణ 3rd, వెస్ట్ బెంగాల్ 4th, కర్ణాటక 5th. ఓకేనా, టాప్ 3 అయితే గుర్తుంచుకోండి. ఇక భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం గుడ్లలో 18.37% ఫ్రమ్ మన తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్ నుండి. సరిపోతుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ వారు ఈ గణాంకాలను విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ ఈ కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎనఫ్. ఇక ప్రతి సంవత్సరం కూడా నేషనల్ మిల్క్ డేని ఏ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటామో నవంబర్ 26th. కారణం ఏంటే ఇక్కడ పాల విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎవరు? వర్గీస్ కురియన్ గారి జయంతి సందర్భంగా. సరిపోతుంది. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు విడుదల చేసిన గణాంకాలు, ఒక నివేదిక, ఒక రిపోర్ట్. ఈ టాపిక్ని కూడా మీరు ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చూడవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కేంద్ర పర్యాటక వ్యవహారాల శాఖ మంత్రి. ఆ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన ఇండియా టూరిజం డాటా కంపెండియం 2025. ఈ నివేదిక దేనికి సంబంధించి అంటే మన భారతదేశాన్ని పర్యటిస్తున్న విదేశీయుల సంఖ్య, అంటే విదేశీ పర్యాటకుల సంఖ్యను తెలియజేస్తుంది. అత్యధికంగా భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్నారు, మరియు దేశీయ పర్యాటకం ఏ విధంగా ఉంది, టాప్ స్టేట్స్ ఏంటి, ఇటువంటివి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మాట ఏంటంటే ఇప్పటికీ కూడా ప్రపంచంలోని కొన్ని దేశాలు టూరిజం పైనే ఆధారపడుతున్నాయి. వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూరిజం సెక్టార్. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా ఎక్కువ మొత్తంలో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేక కార్యాచరణని సిద్ధం చేస్తే, అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గడిచిన సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో మన భారతదేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకులు అత్యధికంగా ఏ రాష్ట్రాన్ని పర్యటిస్తున్నారు, మరియు దేశీయ పర్యాటకుల విషయానికి వస్తే ఏ రాష్ట్రాలు టాప్లో ఉన్నాయి చూద్దాము. పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారము వారు విడుదల చేసిన ఇండియా టూరిజం డాటా కంపెండియం 2025 లేదా సిరీస్లో తీసుకుంటే 66th ఎడిషన్ ప్రకారము 2024 సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్లో 3.71 మిలియన్ విదేశీ పర్యాటకులను ఆహ్వానిస్తూ భారతదేశంలో మహారాష్ట్ర టాప్ పొజిషన్లో ఉంది. ఏమర్థమైంది ఇక్కడ? దేశంలోని మహారాష్ట్ర రాష్ట్రము అత్యధిక విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రం. అత్యధిక విదేశీ పర్యాటకులు సందర్శించిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర గడిచిన సంవత్సరంలో. ఇక 2వ స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంది. 3.12 మిలియన్ విదేశీ పర్యాటకులు సందర్శించారంట 2024లో. ఇక 3వ స్థానంలో యూపీ ఉందంట, 2.27 మిలియన్ పీపుల్ టూరిస్టర్స్. ఓకేనా. ఇక మొత్తం విదేశీ పర్యాటక సందర్శనలు, ఫారెన్ టూరిస్ట్ విజిట్స్ 2023 అంతకుముందు సంవత్సరంలో 19.24 మిలియన్లు ఉంటే గడిచిన సంవత్సరం 2024లో 20.94 మిలియన్లకు పెరిగి టూరిజం సెక్టార్ అనేది 8.84% వృద్ధిని సాధించిందంట. ఇందులో 20.94 మిలియన్ పీపుల్లో అత్యధికంగా ఏ రాష్ట్రాన్ని సందర్శించారంట? మహారాష్ట్రలో. ఎంతమంది అంట? 3.71 మిలియన్. గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఇక టాప్ 5 సోర్స్ మార్కెట్స్, ఏ దేశ పర్యాటకులు ఎక్కువగా భారతదేశాన్ని సందర్శించారు అంటే యుఎస్ఏ టాప్లో ఉంది.
సో అమెరికన్స్. ఇక బంగ్లాదేశ్ సెకండ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ యూకే, నెక్స్ట్ ఆస్ట్రేలియా, కెనడా. అంటే ఈ దేశాల నుండి వస్తున్న విదేశీ పర్యాటకులు గడిచిన సంవత్సరంలో భారతదేశాన్ని పర్యటించిన వాళ్ళలో ముందు వరుసలో ఉన్నారు. అందులో కూడా టాప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా? ఈ దేశాలు కలిపి భారత్ మొత్తం ఫారెన్ టూరిస్ట్ అరైవల్స్లో 68.64 భాగస్వామ్యం చేసినాయంట. విదేశీ పర్యాటకులు మొత్తం 100 మంది వచ్చిర్రు అనుకోండి 2024 సంవత్సరంలో. అందులో 68.64 అంటే దాదాపు 69 మెంబర్స్ ఈ దేశాల నుండే ఉన్నారంట. అందులో కూడా టాప్ ఏంటి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక అత్యధిక దేశీయ పర్యాటక సందర్శన ఉన్న రాష్ట్రాలు. డొమెస్టిక్ టూరిస్టర్స్ ఉంటారు కదా, మన దేశీయ పర్యటనలు చేసేవారు ఎవరైతే ఉంటారో పర్యాటకులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విజిట్ చేశారంట. ఓకేనా? అంటే మన భారతీయులు మన భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని పర్యటించారు ఎక్కువగా అంటే ఉత్తరప్రదేశ్. మొత్తంలో 35.17%. ఇక తమిళనాడు 306.8 మిలియన్, కర్ణాటక 304.6 మిలియన్, ఇక ఆంధ్రప్రదేశ్ 290.3 మిలియన్, రాజస్థాన్ 230.1 మిలియన్. అత్యధికంగా సందర్శించిన స్మారక చిహ్నము ఏంటంటే తాజ్మహల్, ఆగ్రా. డొమెస్టిక్ పర్యాటకులు మొత్తం 6.26 మిలియన్ సందర్శించారంట. ఇక విదేశీయుల విషయానికి వస్తే సందర్శకులతో ఈ తాజ్మహల్, ఆగ్రా. తాజ్మహల్ అనేది ఆగ్రా ప్రాంతంలో ఉంటుంది కదా, ఆగ్రా. అక్కడ ఉన్న తాజ్మహల్ని ఎక్కువగా డొమెస్టిక్ టూరిస్టర్స్ విజిట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం విదేశీ పర్యాటకులు కూడా విజిట్ చేశారు. ఓకేనా? అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అత్యధికంగా భారతదేశంలో విదేశీ పర్యాటకులు మరియు దేశీయ పర్యాటకులు విజిట్ చేసిన ఒక డెస్టినేషన్ ఏంటంటే తాజ్మహల్. ఓకేనా? ఇక పర్యాటక రంగం జీడిపిలో భాగస్వామ్యం ఏ విధంగా ఉందట అంటే 2024లో పర్యాటక రంగం దేశ జీడిపిలో 5.22% వాటాని అందించిందంట. GDP, gross domestic product, it is the final value of all the goods and services that are produced within the boundaries of the పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. మరి జీడిపిలో 5.22% టూరిజం సెక్టారే కంట్రిబ్యూట్ చేస్తున్నారు మన భారతదేశ జీడిపిలో. గుర్తుంచుకోండి, ఈ గణాంకాలు చెప్పారు రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు. ఓకేనా? ఇక వయస్సు వారీగా భారతదేశాన్ని సందర్శిస్తున్న విదేశీయులను కనుక మనం చూసామనుకోండి 35 నుండి 44 ఏళ్ళ వారు ఎవరైతే ఉంటారో దాదాపు మొత్తం విదేశీ పర్యాటకుల్లో 20.67% విజిట్ చేస్తున్నారంట. ఓకేనా? ఇక డొమెస్టిక్ టూరిజం వృద్ధి విషయానికి వస్తే 2023లో 2508.82 మిలియన్ సందర్శనల నుంచి 2024లో 2948.19 మిలియన్లకు పెరిగి 17.51% వృద్ధి సాధించింది టూరిజం. ఓకేనా? డొమెస్టిక్ టూరిజం విషయానికి వస్తే. ఓకేనా? సరిపోతుంది. ఇక పర్యాటక శాఖ మంత్రిగా ప్రస్తుతం కేంద్ర మంత్రి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సరిపోతుంది. సో ఇటువంటి గణాంకాలను ఖచ్చితంగా ఫోకస్ చేయండి. మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏదైతే ఉంటుందో మీకు PDF రూపంలో మన యాప్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్. అందులో డైలీ CA అని ఒక కోర్సు ఉంటుంది. ఆ కోర్సులో మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇప్పటి వరకు అందించిన ఈచ్ అండ్ ఎవ్రీ డేకి సంబంధించిన PDF అనేది అందుబాటులో ఉంది. చూడండి, అందులో డే వైజ్గా డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అప్లోడ్ చేశాను. ఈరోజే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, అందులో PDFని చదవండి. December 31st, 2025 వరకు ఈ కోర్సులో PDFs అనేవి అవైలబుల్గా ఉంటూనే ఉంటాయి. December 31st, 2025 వరకు. ఓకేనా? ఇక సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశాలను తరచూ వార్తల్లో చూస్తున్నాము. నగరాల పేరు మార్పు, విశ్వవిద్యాలయాల పేరు మార్పు, అలా చెప్పుకుంటూ పోతే పురాతన కట్టడాల పేరు మార్పు, రైల్వే స్టేషన్ల పేరు మార్పు, ఇటువంటివన్నీ కూడా. ఇక్కడ రాజ్భవన్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ అధికారిక నివాసం, అధికారిక కార్యాలయం అని చెప్పొచ్చు రాజ్భవన్. మరి దేశంలోని రాజ్భవన్ల పేర్లను లోక్ భవన్గా మార్చుకోండి అని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వము సూచించిన విధానం మేరకు చాలా రాష్ట్రాల్లో రాజ్భవన్ పేరు కాస్త లోక్ భవన్గా ఇప్పటికే మారిపోయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎప్పటి నుండి బ్రిటిష్ వారి కాలం నుండి కూడా రాజ్భవన్ అనే పేరునే మనం చూస్తున్నాము. ఇప్పుడు రాజ్ అనే పేరు తీయండి, ఇది ప్రజల భవనం, లోక్ భవన్ అని చెప్పేసి మారుతున్న కాలానికి అనుగుణంగా పేర్లలో కూడా మార్పులు వస్తున్నాయి. అది ఇక్కడ ఇక
దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 6వ భాగం 6th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 6వ భాగంలో రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్ని మనం చూస్తాం కదా. ముఖ్యంగా మనము ఆర్టికల్ 152 నుండి 237 వరకు 6th పార్ట్ని చూస్తాము. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలు చూస్తాం అక్కడ. అందులో ఆర్టికల్ 153 నుండి 157 వరకు కార్యనిర్వాహక అధికారాల గురించి చూస్తాం. ముఖ్యంగా కార్యనిర్వాహక శాఖ గురించి చూస్తాము. అందులోనే మనము గవర్నర్ సంబంధించి ఆర్టికల్ 153 అండ్ 155 ఆధారంగా ఒక రాష్ట్రానికి గవర్నర్ నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఇటువంటివన్నీ చూస్తాం కదా, లింక్ చేసుకోండి. రాజ్భవన్ ఈజ్ నౌ లోక్ భవన్. చాలా రాష్ట్రాల్లో పేరు మారింది. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వలసవాద భావజాలాన్ని తొలగించే జాతీయ ప్రయత్నంలో భాగంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు రాజ్భవన్, రాజ్ నివాస్ పేర్లను లోక్ భవన్, లోక్ నివాస్, ఇక్కడ రాజ్భవన్ ఏమో లోక్ భవన్గా మార్చమన్నారు. అంటే రాష్ట్రాల్లో గవర్నర్ అనే పదవి ఉంటుంది. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ అనే ఒక పదవి ఉంటుంది కదా, అడ్మినిస్ట్రేటర్ అనే పదవి. వాళ్ళు ఉండేది ఏంటంటే రాజ్ నివాస్, ఆ పేర్లనేమో లోక్ నివాస్గా మార్చుకోండి అని చెప్పారు. ఈ మేరకు ఈ సూచన మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ చర్యలు తీసుకున్నాయి. రాజ్భవన్ని లోక్ భవన్గా మార్చుకున్నాయి. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర తమ రాజ్భవన్ల పేర్లను లోక్ భవన్లుగా మార్చుకున్నాయి. తాజాగా ఒడిషా కూడా ఈ జాబితాలో చేరింది. ఒడిషా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు గారు రాజ్భవన్ పేరును అధికారికంగా లోక్ భవన్గా మార్చినట్లు ఎక్స్లో ప్రకటించారు. సరిపోతుంది. ఈ మార్పు పారదర్శకత, ప్రజలతో ప్రభుత్వ అనుబంధము, ప్రజాస్వామ్య విలువల పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని గవర్నర్ హరిబాబు గారు, ఒడిషా రాష్ట్ర గవర్నరు చెప్పడం జరిగింది. ఇక కేరళ గవర్నర్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. ఓకేనా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు. ఇటీవల రాజ్భవన్, లోక్ భవన్, రాజ్ నివాస్, లోక్ నివాస్ పేర్ల మార్పు అడుగుతారు. గత పోటీ పరీక్షల్లో చాలా వరకు రైల్వే స్టేషన్ల పేరు మార్పు గురించి కూడా అడిగిన చరిత్ర ఉంది. కాబట్టి అందులోనూ రాజ్యాంగబద్ధ పదమైన గవర్నర్ సంబంధించిన నిర్ణయం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇక రీసెంట్గా సుప్రీంకోర్టుకు సంబంధించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో మనం నేర్చుకుంటాం. 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రత్యేకత ఏంటి? ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 52 నుండి 151 వరకు మనం 5th పార్ట్లో చూస్తాం. అందులోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి, పార్లమెంట్లో ఉండే ద్విసభ విధానం, బైకామరలిజం, లోక్సభ, రాజ్యసభ అండ్ అటార్నీ జనరల్, కాగ్ ఇవన్నీ చూస్తాం. వాటితో పాటు ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీం జ్యుడిషియరీ గురించి చూస్తాము. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు పనిచేస్తుంది. మరి అటువంటి సుప్రీంకోర్టుకు ప్రస్తుతం CJIగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రీసెంట్గా November 24, 2025 నుండి జస్టిస్ సూర్యకాంత్ గారు రావడం జరిగింది. భారతదేశంలో 53వ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రీసెంట్గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్లకి సంబంధించి బాధ్యతను CBIకి అప్పగించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగించింది CBI. ఓకేనా, సో డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి పలానా A అనే ఒక వ్యక్తికి ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. ఆ బయట నుండి మాట్లాడుతున్న వ్యక్తి తను పోలీస్ అని లేకపోతే ప్రభుత్వ అధికారి అనో ఇలాంటి పదాలను వాడి ఆ వ్యక్తిని, A అనే వ్యక్తిని బెదిరించడము, మోసం చేయడము, ఆన్లైన్ మోసాల్లో, సైబర్ మోసాల్లో ఇది కూడా. ఓకేనా, సో దానికి సంబంధించిన ఆ కేసులకు సంబంధించిన విచారణ బాధ్యత మొత్తాన్ని కూడా ఎవరికి? CBIకి అప్పగించింది. అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా దర్యాప్తు బాధ్యత ఈ క్రింది వాటిలో ఏ విభాగానికి ఇచ్చారు? CIDకా, CBIకా ఇలాంటివి అంటారు. ఓకేనా, సో డిజిటల్ అరెస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ మోసాలు వాస్తవానికి మారుతున్న కాలానికి అనుగుణంగా మనము మారాల్సిందే. సంస్కరణలు ఏ రంగంలో అయినా కూడా తథ్యం. అలా మనం ఆన్లైన్ సేవలపైన ఎక్కువగా ఆధారపడుతున్నాం. ద డిపెండెన్సీ ఆన్ ఆన్లైన్ సర్వీసెస్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ ఏ డేస్. అందులో భాగంగా ప్రతి ఒక్కరు మనం ఆన్లైన్లో డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఆన్లైన్లో జరిగే మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ళు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. దానికి అడ్డుకట్ట వేయడానికి సైబర్ భద్రత మనకు కావాలి, ఎంక్వైరీ కావాలి. ఇక్కడ డిజిటల్ అరెస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులని, పోలీసులని, దర్యాప్తు విభాగాల పేరుతో వీడియో, ఆడియో కాల్స్ ద్వారా బెదిరించి డబ్బులు దోచుకునే మోసగాళ్ళు పెరిగిపోతుండటంతో
వీటన్నిటికీ ఒకే విధమైన కేంద్రీకృత దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ బాధ్యతని సిబిఐకి అప్పగించింది. ఈ మోసాలపై దేశవ్యాప్త దర్యాప్తు బాధ్యతను సిబిఐకి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సిబిఐ ఈ కేసులను అత్యంత ప్రాధాన్యంతో తీసుకోవాలని తెలంగాణ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాలు సిబిఐకి పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల్లో తెలిపింది. ఇక ధర్మాసనం ప్రస్తుతం సుప్రీంకోర్టు సిజేఐగా భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు సూర్యకాంత్ గారు మరియు జస్టిస్ జోయా మాల్యా బాగ్చి గారు ఏం చెప్పారంటే, వారు పేర్కొన్న వ్యాఖ్యలు ఏంటంటే, సైబర్ నేరగాళ్ళు ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రస్తుతం ప్రపంచం నడిపిస్తున్న టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ ఉపయోగించి బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్నప్పటికీ ఆర్బీఐ అలాంటి ఖాతాలను వెంటనే ఎందుకు ఫ్రీజ్ చేయడం లేదో వివరణ ఇవ్వాలని ఆర్బీఐ కూడా నోటీసులు ఇచ్చింది. ఓకేనా. డిజిటల్ అరెస్ట్ మోసాలపై సిబిఐ దర్యాప్తుకు అవసరమైన సమాచారాన్ని ఐటీ ప్లాట్ఫామ్లు తప్పనిసరిగా అందించాలని ఆదేశించింది. విదేశాల్లో కూర్చొని పనిచేస్తున్న సైబర్ ముఠాలపై చర్యలకు ఇంటర్పోల్ సాయం తీసుకోవాలని సూచన చేసింది. ఒక వ్యక్తి లేదా సంస్థకు అధిక సంఖ్యలో సిమ్ కార్డులు జారీ చేయకుండా టెలికాం శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కొంతమంది ఉంటారు, కొంతమంది వ్యక్తులు ఒకే వ్యక్తి వందల సిమ్ కార్డులు కూడా వాడేవాళ్ళు ఉంటారు. అలాంటివి ఎందుకు కంట్రోల్ చేయట్లేరు మీరని. ఇటువంటి నేరాలపై సమన్వయంతో పనిచేయడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాంతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. హోమ్, టెలికాం, ఆర్థిక, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలు సైబర్ నేరాల నియంత్రణ చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని సొలిసిటర్ జనరల్గా ఉన్న తుషార్ మెహతా గారిని ఆదేశించింది. ఓకేనా, సరిపోతుంది. ఇక సుప్రీంకోర్టుకి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారికే కదా ఈ డిజిటల్ అరెస్ట్ మోసాలకు సంబంధించిన బాధ్యత ఇచ్చింది సుప్రీంకోర్టు. సిబిఐ అనేది 1963 ఇయర్లో స్థాపితము. ప్రస్తుతం డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ గారు ఉన్నారు. ఒక్క టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి మనం చూసామంటే ఆ సంస్థకు సంబంధించిన బేసిక్స్ నుండి ఇస్తున్నాను. మీరు ప్రతిరోజు ఇప్పటివరకు క్లాసెస్ని చూసారో ప్రతి టాపిక్కి సంబంధించి ఎంత సైంటిఫిక్గా, ఎంత డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థమై ఉంటుంది. ఇక ఆర్బీఐకి సంబంధించి 1935 ఇయర్లో స్థాపన, ముంబై కేంద్రం పనిచేస్తుంది. ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక సైబర్ నేరాల్లో రకాలు ఏముంటాయి? ఫిషింగ్, విషింగ్, సోషల్ ఇంజనీరింగ్, వీడియో బెదిరింపులు ఇలాంటివి. ఇక జిఎస్టీకి సంబంధించి ఎకానమీలో అప్డేట్, మరొక అప్డేట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఏ రకమైన పన్ను అంటే పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. పరోక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి జిఎస్టీని భారతదేశంలో అమల్లోకి తీసుకురావడానికి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మార్పులు తెచ్చారు. 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించిందంటే భారతదేశంలో జిఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి. అందుకు కావలసిన మార్పులను రాజ్యాంగంలో చేశారు ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. మరి జిఎస్టీకి సంబంధించి రాజ్యాంగ సవరణ జరిగిందన్నాను కదా, ఒక్క ఆర్టికల్ చూడండి. ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ ఏం చెప్తుంది? జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది. జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ. మరి అటువంటి రాజ్యాంగబద్ధ సంస్థకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కన్సర్న్ మినిస్టర్ ఎవరుంటే వారు. మరి దేశంలో జిఎస్టీకి సంబంధించి కీలక నిర్ణయాలన్నీ కూడా వీరే తీసుకుంటారు. రాజ్యాంగబద్ధ సంస్థ అనే జిఎస్టీ కౌన్సిల్. ఇక భారతదేశంలో జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే జూలై 1, 2017 నుండి అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినప్పుడు 0%, 5%, 12%, 18%, 28% ఈ విధమైన స్లాబ్స్ ఉండేవి. రీసెంట్గా జిఎస్టీ రీఫార్మ్స్ని సెప్టెంబర్ 22, 2025 నుండి అమలుకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము. ఆ రీఫార్మ్స్ ఆధారంగా ఇన్ని స్లాబ్స్ లేవు, ఇప్పుడు 5%, 18% అలా తీసుకొచ్చారు. మరి జిఎస్టీ కలెక్షన్స్ గురించి ఎవ్రీ మంత్ కూడా మనము గణాంకాల విడుదలని చూస్తాము. సో జిఎస్టీ గణాంకాలు అంటాము. గడిచిన నెలకు సంబంధించి జిఎస్టీ రూపంలో ఎంత వసూళ్ళు అయినాయి అని చెప్పేసి. అలా ఇప్పటివరకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్. ఏ మంత్ పేరిట రికార్డు ఉంది? ఏప్రిల్ 2025 పేరిట, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల పేరిట ఆ రికార్డు ఉంది. ఎంత వసూలైంది అంటే 2.37 lakh crore రూపీస్. గడిచిన ఆర్థిక సంవత్సరం 2023,
24-25 ఆర్థిక సంవత్సరం మొత్తాన్ని కనుక అబ్జర్వ్ చేసినాం అనుకోండి, జిఎస్టీ రూపంలో మొత్తం ఎంత పన్ను వసూలైనాయి అంటే 22.08 lakh crore రూపీస్. ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క నెలకి 1.84 lakh crore రూపీస్ జిఎస్టీ రూపంలో వసూలైంది గడిచిన ఆర్థిక సంవత్సరంలో. సో గుర్తుపెట్టుకోండి ఈ గణాంకాలు. మరి ఎవ్రీ మంత్కి సంబంధించిన జిఎస్టీ గణాంకాలు విడుదలవుతాయి కదా, మరి అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అన్నీ అవసరం లేదు, చూడండి. చూస్తే ఏమవుతుందంటే జిఎస్టీ పన్ను వసూళ్ల రూపంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, రీఫార్మ్స్ అనేవి ఎలా చూపిస్తున్నాయి, ఇవన్నీ కూడా అర్థమవుతుంది. మరి గడిచిన నెలకు సంబంధించి, గడిచిన నెల ఏంటి, నవంబర్ నెల జిఎస్టీ వసూళ్లు ఏ విధంగా ఉన్నాయని రీసెంట్గా గణాంకాలు చెప్తున్నాయి. అంటే 1,70,276 కోట్ల రూపాయల జిఎస్టీ పన్ను రూపంలో నమోదైందంట. గుర్తుంచుకోండి, గడిచిన నెలకి సంబంధించి నవంబర్ 2025 జిఎస్టీ వసూలు ఇంత సరిపోతుంది. అంత పెద్దగా గుర్తుంచుకోవాల్సిన నంబర్ కాదు. ఓకేనా, మీరు గుర్తుంచుకోవాల్సింది 2.37 lakh crore రూపీస్ ఫర్ సింగిల్ మంత్ ఏప్రిల్ 2025, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం ఎంత వసూలైంది, యావరేజ్ ఎంత, అవి చూడండి సరిపోతుంది. ఓకేనా. ఇక జిఎస్టీ భారతదేశంలో ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ రీసెంట్గా ఒక వ్యక్తి ఆ సంస్థకి సంబంధించి నూతన చీఫ్గా వార్తల్లోకి వచ్చారు, వివేక్ చతుర్వేది అని చెప్పేసి రీసెంట్గా మనం డిస్కస్ చేశాము. సో ఇది భారతదేశంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించిన ఒక రెగ్యులేటరీ బాడీ. ఓకేనా, సరిపోతుంది. ఇక రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, రక్షణ రంగానికి సంబంధించి ఏ టాపిక్ న్యూస్లో ఉన్నా కూడా ప్రతిరోజు ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే రక్షణ రంగానికి సంబంధించిన వర్ధమాన అంశాలను 6 సెగ్మెంట్స్గా చూడండి. 1 వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, 2 వార్తలు నిలుస్తున్న రక్షణ రంగ నివేదికలు అంతర్జాతీయ స్థాయిలో సిప్రి రిపోర్ట్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇలాంటివి, 3వది రక్షణ రంగ దిగుమతులు డిఫెన్స్ ఇంపోర్ట్స్, 4వది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోద ముద్ర తెలిపింది. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు, లాస్ట్ వచ్చేసి 6th వన్ వచ్చేసేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఇలా చూడండి. మరి ఇక్కడ బ్రాహ్మోస్ క్షిపణి ప్రయోగం ఇటీవల మనం చూసాము. బ్రాహ్మోస్ తయారీ, మిసైల్స్ తయారీ అని చెప్పేసేసి రాజ్నాథ్ సింగ్ గారు మరియు యోగి ఆదిత్యనాథ్ గారు బ్రాహ్మోస్ మిసైల్స్ గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇటీవల ఇచ్చారు. ప్రపంచంలో మనం బ్రాహ్మోస్ ఉత్పత్తి అనేది వివిధ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళినాం, కానీ పాకిస్తాన్ మాత్రం ఫ్రీ అని చెప్పేసేసి. దేన్ని ఉద్దేశించి అంటే మనం మే 7th ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ అయింది కదా. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను మనం పేల్చివేసాం, ప్రెసిషన్ స్ట్రైకింగ్ చేసాం మన భారత గడ్డ నుండి డైరెక్ట్ మిసైల్స్తో. ఆ మిసైల్స్ బ్రాహ్మోస్ శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకోవాలంటే పాకిస్తాన్ అడగండి అని చెప్పేసి వ్యంగ్యంగా కూడా మన నాయకులు మాట్లాడారు. అంతటి గొప్ప బ్రాహ్మోస్ని ఏ 2 దేశాలు సంయుక్తంగా తయారు చేసినాయి అంటే భారత్, రష్యా. బ్రాహ్మోస్ సో భారతదేశంలోనే అతిపెద్ద నది అయిన బ్రహ్మపుత్ర పేరుని అండ్ రష్యాలో ఒక నది అయిన మాస్కోవా నది పేరు బ్రాహ్మోస్. ఓకేనా. రీసెంట్గా లక్నో యూనిట్ బ్రాహ్మోస్ క్షిపణుల ఉత్పత్తి ఇవన్నీ మనం చూసాము. ఇక్కడ బ్రాహ్మోస్ సంబంధించిన ప్రయోగం నిన్నటి రోజున జరిగింది. సో భారత సైన్యం డిసెంబర్ 1వ తేదీన మరొకసారి బ్రాహ్మోస్ క్షిపణి ప్రయోగాన్ని చేశారు. బ్రాహ్మోస్ దీర్ఘ శ్రేణి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. బంగాళాఖాతం తీరంలోని ప్రయోగ వేదిక నుంచి జరిగిన ఈ పరీక్షను సైన్యంలోని దక్షిణ విభాగం బ్రాహ్మోస్ యూనిట్ అండమాన్ నికోబార్ త్రివిధ దళాల సమన్వయంతో నిర్వహించారు. తాజా పరీక్షలో క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ప్రయోగానికి సంబంధించిన అన్ని లక్ష్యాలు విజయవంతంగా నెరవేరినట్లు అధికారిక ప్రకటన తెలిపారు. భారత సైన్యంలోని బ్రాహ్మోస్ యూనిట్ల పోరాట సన్నద్ధత, తక్షణ ప్రతిస్పందన సామర్థ్యాన్ని ఈ పరీక్ష స్పష్టంగా చూపించింది. బ్రాహ్మోస్ అద్భుతమైన ఒక ప్రెసిషన్ స్ట్రైకింగ్లో ఇది కీలకము. ఓకేనా, బ్రాహ్మోస్కి సంబంధించిన అప్డేట్. ఇక భారతదేశంలో రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆ సంస్థ 1958 ఇయర్లో స్థాపన జరిగింది. ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. DRDO హెడ్ క్వార్టర్ వచ్చేసి న్యూఢిల్లీ. ఓకేనా, ఎన్ఎఫ్. సో బ్రాహ్మోస్ ఏరోస్పేస్ స్థాపన 1998, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఓకేనా, బ్రాహ్మోస్ క్షిపణి వేగం ఇది ఏ విధంగా ఉంది అని చెప్పేసేసి. ఇక రీసెంట్గా అంతర్జాతీయ స్థాయిలో వర్డ్ ఆఫ్ ద ఇయర్, వాస్తవానికి నవంబర్, డిసెంబర్ ఈ నెలల్లో ఎక్కువగా ఏ టాపిక్స్ న్యూస్లోకి వస్తాయంటే మన దేశానికి సంబంధించి అయితేనేమో GI ట్యాగ్స్ ఎక్కువగా న్యూస్లోకి వస్తాయి. ఇక
వార్తలు నిలుస్తున్న విన్యాసాలు ఎక్కువగా న్యూస్లోకి వస్తాయి, మరియు వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఇటువంటివి. సో ఇయర్ ఎండ్లో కొన్ని స్పెషల్ టాపిక్స్ న్యూస్లోకి వస్తూ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ వర్డ్ ఆఫ్ ద ఇయర్ రీసెంట్గా మనము Dictionary.com అనే ఒక ప్రముఖ డిక్షనరీ సంస్థ వారు వర్డ్ ఆఫ్ ద ఇయర్ ప్రస్తుత సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్గా దేన్ని ప్రకటించారు, 6-7 అని చెప్పేసి మీనింగ్ కూడా మీకు చెప్పాను. రీసెంట్గా కేంబ్రిడ్జ్ డిక్షనరీ వారు వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఈ సంవత్సరానికి పారాసోషల్ అనే ఒక అడ్జెక్టివ్ని ప్రకటించారు, అడ్జెక్టివ్. ఇక ఈరోజు ఆక్స్ఫర్డ్, ప్రపంచంలో ప్రముఖ డిక్షనరీ ఆక్స్ఫర్డ్ 2025 సంవత్సరానికి గాను వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ వర్డ్ని ప్రకటించారంటే రేజ్ బైట్. రేజ్ బైట్ అనేది ఒక నౌన్, నామవాచకం అంటాం కదా, అది వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఆక్స్ఫర్డ్ 2025. డైరెక్ట్ వర్డ్ గుర్తుంచుకోండి చాలు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రకటించిన ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025గా రేజ్ బైట్ అనే పదాన్ని ఎంపిక చేశారు ఆక్స్ఫర్డ్ వారు. 3 రోజుల పాటు నిర్వహించిన పబ్లిక్ ఓటింగ్లో అత్యధిక ఓట్ల పదమే ఇది. ఓకేనా. రేజ్ అంటే కోపం, బైట్ అంటే ఎర, రెండింటి కలయికతో వచ్చిన పదం ఆన్లైన్ ప్రవర్తనను సూచిస్తుంది. సోషల్ మీడియా లేదా ఆన్లైన్లో ఉద్దేశపూర్వకంగా ఎవరినైనా రెచ్చగొట్టి వారి కోపాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శింపజేయడాన్ని రేజ్ బైట్ అంటారు. సరిపోతుంది. ఓకేనా. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ స్థాపన 1586లోనే జరిగింది. ప్రధాన కార్యాలయం ఆక్స్ఫర్డ్, యూకే. ఓకేనా. ఇక నిన్నటి క్లాస్లో మనము వరల్డ్ ఎయిడ్స్ డే గురించి డిస్కస్ చేస్తాము. సో డేస్ అండ్ థీమ్స్ పైన ఫోకస్ చేయండి. నేను ఏవైతే చెప్పానో అవన్నీ చూడండి. నిన్నటి క్లాస్లో వరల్డ్ ఎయిడ్స్ డే, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, హెచ్ఐవి వైరస్ కారణంగా. మరి ఎయిడ్స్ డే థీమ్ ఏమని చెప్పాను, ఓవర్కమింగ్ డిస్రప్షన్, ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్. మొట్టమొదటి ఎయిడ్స్ డేని ఏ ఇయర్ నుండి జరుపుకుంటున్నాము, 1988. సిన్స్ 1998 డిసెంబర్ 1 నుండి ఎయిడ్స్ డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. అంటే ఎయిడ్స్ మహమ్మారి గురించి అవగాహన కల్పించాలి, అది ఎలా సోకుతుంది, ఎలా ఎరాడికేట్ చేయాలి అని చెప్పేసి WHO వారి సౌజన్యంతో. మరి నిన్నటి రోజున మన భారతదేశానికి సంబంధించిన కొన్ని అధికారిక గణాంకాలు, ఎయిడ్స్ గణాంకాలు న్యూస్లోకి వచ్చినాయి. ఆ గణాంకాల ప్రకారం భారతదేశంలో అత్యధిక ఎయిడ్స్ కేసులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర. ఓకేనా. ఇందాక మనం చూసాము టూరిజం సెక్టార్కి సంబంధించి ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా ఫర్ ద ఫారెన్ విజిట్స్ ఏంటి, మహారాష్ట్ర అన్నాను. సో ఇక్కడ ఇది కూడా మహారాష్ట్ర టాప్లో ఉంది ఎయిడ్స్ కేసుల్లో, 3.99 lakh. ఓకేనా, అత్యధికము కేసులతో. ఇక్కడ చూడండి, గణనీయంగా భారతదేశంలో ఎయిడ్స్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుముఖం పడుతున్నాయి. కారణం ఏంటంటే ట్రీట్మెంట్స్ పెరుగుతున్నాయి, అవగాహన పెరుగుతోంది, ప్రభుత్వం ఇస్తున్న అవగాహన, ఇటువంటివన్నీ కూడా నాకో వారు చేస్తున్న కార్యక్రమాలు. 80% తగ్గినాయంట కేసులు 2010 నుండి ఇప్పటిదాకా 2025 వరకు. ఏటా సగటున 48.7% కేసులు తగ్గుతున్నాయి. ఇక మరణాలు 81.4% తగ్గినాయి. తల్లి నుండి బిడ్డకు సోకే రేటు 74.6% తగ్గింది. దేశంలో 25.61 లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారంట యాజ్ ఆన్ దిస్ డే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు హెచ్ఐవి బాధితులు 25.61. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా జేపీ నడ్డా గారు, ఆ మంత్రిత్వ శాఖ నుండి గణాంకాలు విడుదలైనాయి. మరి భారతదేశంలోని మొత్తం ఎయిడ్స్ పేషెంట్స్ వీళ్ళు ఇప్పుడు, అందులో పురుషులు 13.97 లక్షల మంది అంట, స్త్రీలు వచ్చేసి 11.64 లక్షల మంది. గుర్తుపెట్టుకోండి. ఇక WHO 1948 ఏప్రిల్ 7న ఏర్పాటైంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. టెడ్రస్ అదనం గారు ప్రస్తుతం WHO డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి చెందినవారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. కారణం ఏంటంటే WHO స్థాపన జరిగిన తేదీ అది. ఇక UN ఎయిడ్స్ 1996లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం జెనీవా. అది ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇక భారతదేశంలో ఎయిడ్స్ కంట్రోల్ కోసము నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 1992లో స్థాపించబడింది. భారతదేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ ఏజెన్సీ. హెచ్ఐవి ఎయిడ్స్, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది, రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఓకేనా. ఇక మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్ న్యూస్లోకి వచ్చింది. అదేంటంటే దేశంలోనే తొలి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా ఇటీవల ఏ ఎయిర్పోర్ట్ న్యూస్లో ఉంది అంటారు. డైరెక్ట్ బిట్. సూపర్లేటివ్ టాపిక్స్ గురించి ఎక్కువగా కష్టపడకండి, సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి.
దేశంలోనే మొట్టమొదటి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కొన్ని విమానాశ్రయాల పేర్లు కూడా చూడండి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశ రాజధాని ఢిల్లీలో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని, మనోహర్ పారికర్ ఎయిర్పోర్ట్ గోవా, ఛత్రపతి శివాజీ ముంబై, విడి సావర్కర్ ఎయిర్పోర్ట్ పోర్ట్ బ్లేర్ అది విజయపురం. ఇలా చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఓకేనా. అండ్ కెంపెగౌడ బెంగళూరు. సో ఐజీఐ ఎయిర్పోర్ట్ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ అంట. అంటే ఏంటో చూద్దాము. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతి సంవత్సరం 40 మిలియన్ కంటే ఎక్కువ ప్రయాణికులను నిర్వహించే వర్గంలో భారతదేశంలోనే తొలి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా గుర్తింపు పొందింది. సో ప్రతి ఏటా ఇంతమంది ప్రయాణికులు ఆ ఎయిర్పోర్ట్లో సేవలు పొందుతున్నారు. సింపుల్గా అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వినియోగించే నీటి కంటే అధికంగా నీటిని పునరుత్పత్తి లేదా సంరక్షించే సామర్థ్యం కలిగి ఉందని అధికారికంగా నిర్ధారణ అవుతోంది. ఓకేనా. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వారు రీసెంట్గా చెప్తూ వాటర్ పాజిటివ్ స్థాయి సాధించడం ద్వారా విమానాశ్రయం సహజ వనరుల బాధ్యతాయుత వినియోగము, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ విమానయాన మౌలిక వసతుల స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సో నీటి సంరక్షణ లేదా నీటి వినియోగం విషయంలో, వాటర్ రీసైక్లింగ్ విషయంలో చేసిన కృషికి గాను ఇంతమంది ప్రయాణికులకు వాటర్ అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించి రీసైకిల్ చేయడం, సంరక్షించడం అనే చర్యల కారణంగా వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా భారతదేశంలో తొలి ఎయిర్పోర్ట్గా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూస్లో ఉంది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1962లో స్థాపితం. ఓకేనా, సరిపోతుంది. వాటర్ పాజిటివిటీ అంటే ఒక సంస్థ వినియోగించే నీటి పరిమాణం కంటే ఎక్కువ నీటిని నిల్వ చేయడము, పునరుత్పత్తి చేయడం లేదా భూగర్భ జలాలకు జోడించడము, వర్ష జలాల సంరక్షణ, రీసైక్లింగ్, వాటర్ రీఛార్జ్ నిర్మాణాలు వంటి చర్యల ద్వారా సాధ్యం. ఏం లేదు, నీటి సంరక్షణ చర్యలను అద్భుతంగా అమలు చేస్తున్నందుకు అంతమంది ప్రయాణికులు ఏటా వస్తున్నా కూడా వాటర్ స్కేర్సిటీ అనేది రాలేదంటే అక్కడ మేనేజ్మెంట్ అద్భుతము. ఇక ఇస్రోకి సంబంధించి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో హెడ్ క్వార్టర్ వచ్చేసి బెంగళూరు. ప్రస్తుతం చీఫ్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఇక్కడ కూడా ఒక సూపర్ హిట్ టాపికే. భారతదేశంలోనే తొలి ప్రైవేట్ నావిగేషన్ టెక్నాలజీ హబ్ ACENని ప్రారంభించారు ఇస్రో చీఫ్ నారాయణన్ గారు. సో ACEN అంటే ఏంటి? అనంత టెక్నాలజీకి సంబంధించి. సో 2025 నవంబర్లో రీసెంట్గా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ వి నారాయణన్ గారు కేరళలోని తిరువనంతపురం కిన్ఫ్రా పార్క్లో దేశంలోనే తొలి ప్రైవేట్ నావిగేషన్ హబ్ అనంత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్ని ఇటీవల ఇస్రో చీఫ్ నారాయణన్ గారు ఎక్కడ లాంచ్ చేశారు? తిరువనంతపురంలో. ACENను అనంత టెక్నాలజీస్ లిమిటెడ్ అనే ప్రముఖ ఏరోస్పేస్ డిఫెన్స్ సంస్థ స్థాపించింది. ముఖ్యంగా భారత ప్రభుత్వము 2020 సంవత్సరంలో ఒక ఇనిషియేటివ్తో న్యూస్లో ఉంది. అప్పుడు ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇన్స్పేస్. ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడము. ఆ ప్రోత్సాహం ఇప్పుడు నిజమవుతుంది. చాలా సంస్థలు అద్భుతమైన పురోగతితో న్యూస్లో ఉన్నాయి. అందులో ఇప్పుడు అనంత్ కూడా. ఓకేనా. ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగం నుంచి ప్రారంభమైన తొలి అధునాతన నావిగేషన్ టెక్నాలజీ పరిశోధన ఇన్నోవేషన్ కేంద్రంగా గుర్తింపు పొందింది. ఎక్కడ? పేరేంటి? అనంత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్. ఏ సంస్థ స్థాపించింది? ఎవరు లాంచ్ చేశారు? ఎన్ఎఫ్. గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్, ఉపగ్రహ ఆధారిత స్థితి, కాల సేవలు, రక్షణ, అంతరిక్ష రంగాలకు అవసరమైన నావిగేషన్ పరిష్కారాల అభివృద్ధికి ACEN కీలకంగా పనిచేయనుందంట. సరిపోతుంది. ఇస్రో 1969లో స్థాపించబడింది. అనంత టెక్నాలజీస్ 1992లో ప్రధాన కార్యాలయం వచ్చేసి హైదరాబాద్. ఓకేనా, సరిపోతుంది. ఇక రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు ప్రత్యేకంగా ఉన్నత విద్యా సంస్థలకు ఒక సూచన చేశారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో కానివ్వండి, టీచర్స్లో కానివ్వండి, నైపుణ్యాన్ని మరింత పెంపొందించడంలో భాగంగా ఆ ప్రోగ్రాం పేరేంటి, ఎవరి కోసం ఉద్దేశించబడింది? ఇందులో భాగంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020 ఉంది కదా. విద్యా రంగంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పటి అమలుకి వచ్చింది? జూలై 29, 2020. డేట్స్ ఇంపార్టెంట్. మీకు ప్రతి పాయింట్ నేను ఏదైతే చెప్తున్నానో
ఇన్ని రోజులు చెప్తున్నాను, ప్రతి టాపిక్ కూడా మీకు ఏ విధంగానే చెప్పానో అదే విధంగా నేర్చుకోండి. ఓకేనా? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు నేషనల్ మిషన్ ఫర్ మెంటారింగ్ ఎవరి పరిధిలో? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, భారతదేశంలో యూనివర్సిటీకి సంబంధించిన రెగ్యులేటరీ బాడీ. అందుకోసము ఉపాధ్యాయులను నామినేట్ చేయాలని సూచించింది. దేశంలోని అన్ని విద్యా సంస్థలకు యూజీసీ ఏం చెప్పింది అంటే ఆదేశాలు జారీ చేసింది. మీరు మీ విద్యా సంస్థల నుండి మెంటార్స్ని లేదా ఉపాధ్యాయులను నామినేట్ చేయండి. ఎందుకోసమంట? నేషనల్ మిషన్ ఫర్ మెంటారింగ్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధిని కలుగజేస్తామని. నేషనల్ మిషన్ ఫర్ మెంటారింగ్ అనేది విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం రూపొందించిన ఫ్లాగ్షిప్ పథకము. అడుగుతారు, నేషనల్ మిషన్ ఫర్ మెంటారింగ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశము? ఉద్దేశం ఏంటి? ఏ లక్ష్యాలకు అనుగుణంగా? ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుగుణంగా. ఈ మిషన్లో మెంటార్స్ మరియు మెంటీలు మధ్య అనుసంధానం చేసి బోధనా నైపుణ్యాలు బోధనా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యము. నేషనల్ మిషన్ ఫర్ మెంటారింగ్ రూపకల్పనకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి NCTE నిర్వహించింది. ఈ మిషన్ కోసం నేషనల్ మిషన్ ఫర్ మెంటారింగ్ బ్లూ బుక్ కూడా రిలీజ్ అయిందంట. యూజీసీ 1956లో స్థాపించబడింది. ప్రస్తుతం యూజీసీ చైర్పర్సన్గా వినీత్ జోషి గారు, గతంలో తెలుగువారు జగదీష్ గారు ఉండే. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 1995లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఓకేనా? ఇక మన సంస్కృతిలో భాగమైన పండుగల గురించి మేళాల గురించి ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఇక్కడ ఒక వేడుక 2 దశల్లో జరుగుతున్న వేడుక ఈరోజు ప్రారంభమైంది. డిసెంబర్ 2 రోజున ప్రారంభమైంది. అదేంటంటే కాశీ తమిళ సంగమం, ఉత్తర భారత సంస్కృతిని ప్రతిబింబించే విధంగా. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన కాశీ తమిళ సంగమం, కాశీ తమిళనాడు, కాశీ అంటే ఉత్తరం మనకి యూపీ, తమిళ్ అంటే మన తమిళనాడు మధ్య ఉన్న ప్రాచీన నాగరికత ఆధ్యాత్మిక భాషా బంధాలను జరుపుకునే జాతీయ సాంస్కృతిక కార్యక్రమం ఇది. ఓకేనా? ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దృష్టికోణంలో భాగము. 4వ ఎడిషన్ కాశీ తమిళ సంగమం 4th ఎడిషన్ డిసెంబర్ 2 నుండి 15th వరకు వారణాసిలో ఫేజ్ 1లో జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు ఫేజ్ 2 తమిళనాడులో కొనసాగుతుంది అని ఎవరు చెప్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సర్న్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్తున్నారు. మరి ఈ సంవత్సరం కాశీ తమిళ సంగమం 4.0 థీమ్ ఏంటి అంటే లర్న్ తమిళ్ కర్కలం, అంటే తమిళం నేర్చుకుందామని అర్థము. దేశవ్యాప్తంగా తమిళ భాష అభ్యాసాన్ని ప్రోత్సహించే కర్పోం తమిళ్ ప్రచారం ప్రారంభమైంది. 300 మంది ఉత్తరప్రదేశ్ విద్యార్థులు తమిళనాడుకు వెళ్తున్నారు. 50 మంది తమిళ ఉపాధ్యాయులు కాశీ పాఠశాలలో అధ్యాపన చేస్తారు. సరిపోతుంది. ఉత్తర భారత సంస్కృతిని లేదా ప్రతిబింబించే ఉత్తర భారత సంస్కృతిని ప్రతిబింబించే ఒక వేడుక. ఓకేనా? సరిపోతుంది. ఇక ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది 2015లో ప్రారంభించిన జాతీయ సమగ్రత కార్యక్రమము. రాష్ట్రాల మధ్య భాష సంస్కృతి సాంప్రదాయాల పరస్పర అవగాహన పెంపే దీని లక్ష్యం అంట. ఇక వార్తలు నిలిచిన ఒక వ్యక్తి కృష్ణా బోర్డ్. వాస్తవానికి నదీ సమస్యలు లేదా నదీ జలాల వివాదాలు వాటిపైన వేస్తున్న ట్రిబ్యునల్స్ ఇవన్నీ తరచు మనం వార్తలు చూస్తాము. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 262 మీరు సెంటర్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా చూస్తారు. ఆర్టికల్ 262 ఏం చెప్తుందంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ సంబంధించి వాటర్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని. ఇక ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్ కోసము వివాద పరిష్కారాల కోసం 1956లో చట్టం కూడా వచ్చింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం. దాని ఆధారంగా ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతాయి. ఇక్కడ బోర్డు కృష్ణా రివర్ బోర్డ్ కొత్త చైర్మన్గా ఎస్ బిశ్వాస్ గారిని నియమించడం జరిగింది. ఓకేనా? కృష్ణా నది నిర్వహణ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కొత్త చైర్మన్గా ఎస్ బిశ్వాస్ను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే సిఆర్ పాటిల్ గారు ఉన్నారు నియమించింది. కేంద్ర జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ హోదాకు అనుపమ్ ప్రసాద్కు అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ 2 కీలక స్థానాల్లో ఇంతకుముందు చైర్మన్గా పనిచేసిన అతుల్ జైన్ గారు పదవి విరమణ చేయడంతో ఖాళీలను భర్తీ చేశారు. సరిపోతుంది. ఎస్ బిశ్వాస్ ఏమో దేనికంట కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి. మన తెలుగు రాష్ట్రాలకి ఇంపార్టెంట్ అదే కాబట్టి చూడండి. కృష్ణా రివర్ బోర్డు అనేది 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం హైదరాబాద్. ఉద్దేశం కృష్ణా నది నీటి పంపిణీ వివాదాల నిర్వహణ కోసము. ఇక సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది 1945లో ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో పనిచేస్తుంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ.
ఓకేనా. ఇక రీజనల్ టాపిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏపీకి సంబంధించి విశాఖలో పర్యాటకానికి కొత్త అందము. మనకు కైలాసగిరి ఉంటుందిగా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్. సింపుల్గా చెప్పాలంటే ఏపీ ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అని చెప్పచ్చు. రీసెంట్గా నరేంద్ర మోదీ గారు కూడా వైజాగ్ పర్యటన చేయడము, అండ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో జీ అంటే గూగుల్ అని ఇలాంటి డెఫినేషన్స్ కూడా ఇచ్చారు. అలాంటి వైజాగ్ని అభివృద్ధి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా పర్యాటక రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో భాగంగా విశాఖపట్నంలో కైలాసగిరిపై గాజు వంతెనని గ్లాస్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. పర్యాటక రంగంలో ఇటువంటి గ్లాస్ బ్రిడ్జెస్ ఇటీవల చాలా ట్రెండింగ్గా న్యూస్లో ఉన్నాయి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైన నిలబడి చూస్తే, ప్రపంచాన్ని చూస్తే చుట్టుపక్కల బీచ్ ఏరియా కానివ్వండి, అద్భుతమైన సుందర దృశ్యాలు కనబడతాయి. టూరిస్టర్ని ఎక్కువగా ఆకర్షించవచ్చు అని చెప్పేసి ప్రత్యేకంగా విశాఖపట్నంలోని కైలాసగిరిపై ఏర్పాటు చేసిన కొత్త గాజు వంతెనను రాష్ట్రంలో ఇటీవల ఆవిష్కరించారు. ఈ వంతెన విఎంఆర్డీఏ, సాయి మోక్ష షిప్పింగ్ లాజిస్టిక్స్, భారతమాత వెంచర్ సంయుక్తంగా 7 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిందంట. 1020 అడుగుల ఎత్తులో 40 mm మందం గల గాజుతో నిర్మించిన ఈ వంతెన దేశంలోని అతిపెద్ద గాజు వంతెనగా గుర్తింపు పొందింది. సూపర్లేటివ్ టాపిక్, అతిపెద్ద గాజు వంతెన. ఓకేనా, సరిపోతుంది. ఒకేసారి 100 మందిని మోయగలిగే సామర్థ్యం దీని సొంతం అంట. రైట్, సరిపోతుంది. ఇక కైలాసగిరి విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశము. 1998లో స్థాపన జరిగింది. సుందరమైన తీర దృశ్యాలు, పార్కులు, రోప్వే కోసం ప్రసిద్ధి ఇది. ఇక రీసెంట్గా కొన్ని కాంపిటీషన్స్ గురించి కూడా మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. స్కిల్స్ రిలేటెడ్గా ఒక కాంపిటీషన్ న్యూస్లో ఉంది. అందులో భారత్ మొదటిసారి పార్టిసిపేట్ చేసింది, అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. వరల్డ్ స్కిల్స్ ఏషియా కాంపిటీషన్ ఎక్కడ జరిగింది, భారత ప్రతిభ ఏంటో చూడండి. చైనీస్ తైపీ అంటే చైనీస్ తైపీ అన్న తైవాన్ ఒకటే. సో తైవాన్ హోస్ట్గా జరిగిన వరల్డ్ స్కిల్స్ ఏషియా కాంపిటీషన్ 2025లో భారత్ మొదటిసారి పాల్గొని 29 దేశాల్లో 8వ స్థానము సాధించింది. డైరెక్ట్ సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఏ కాంపిటీషన్ ఎక్కడ జరిగింది, భారత్ మొదటిసారి పాల్గొంది, ఎన్ని దేశాల్లో, భారత్ ఏ స్థానంలో ఉంది. భారత్ మొత్తం 1 సిల్వర్, 2 బ్రాంజ్, 3 మెడలియన్స్ ఫర్ ఎక్సలెన్స్ గెలిచి ఆసియా వేదికపై శక్తివంతమైన ప్రవేశాన్ని నమోదు చేసుకుంది. సరిపోతుంది. ఓకేనా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడగవచ్చు. ఓకేనా. వరల్డ్ స్కిల్స్ ఏషియా స్థాపన 2016, ప్రధాన కార్యాలయం అబుదాబి, UAE. ఇక క్రీడలకు సంబంధించి ఒక దిగ్గజం మరణించారు. సో తను ఏ దేశం, ఇటువంటి టాపిక్స్ మనం చూస్తున్నప్పుడు తన పేరేంటి, తను ఏ దేశానికి చెందినవారు, ఏ రంగంలో ప్రత్యేకము. ఇటలీ దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు నికోలా పియట్రాంగెలి రీసెంట్గా కన్నుమూశారు అనారోగ్య, వృద్ధాప్య సమస్యల కారణంగా. ఇటలీకి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, 2 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ విజేత అయిన నికోలా పియట్రాంగెలి 92 ఏళ్ల వయసులో మరణించాడు. ఈ విషయాన్ని ఇటాలియన్ టెన్నిస్ ఫెడరేషన్ అధికారికంగా ధృవీకరించింది. ఏ క్రీడాకారుడు ఏంటి. ఓకేనా, సరిపోతుంది. ఇక సుల్తాన్ అజ్లాన్ షా కప్, ఇటువంటి టోర్నమెంట్ చూసినప్పుడు అందులో భారత్ ప్రదర్శన ఏంటి, ఈ సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఇటువంటివి చూసినప్పుడు అది ఏ క్రీడతో సంబంధం ఉన్న కప్, మరియు చరిత్రలో మొదటిసారి ఈ టోర్నీ ఎప్పుడు ప్రారంభమైంది, ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్, ఇటువంటివి చూడాలి. ఫైనల్లో విజేత, రన్నరప్ ఎవరు, మరి భారతదేశమైన అద్భుత పర్ఫార్మెన్స్ ఇచ్చిందా. సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025. సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేది హాకీ క్రీడకి సంబంధించింది. ఇందులో భారత్ రన్నరప్గా నిలిచింది. మరి ఫైనల్లో విజేత ఎవరంటే బెల్జియం. ఓకేనా. ఇండియన్ మెన్స్ హాకీ టీం మలేషియాలోని ఇపోలో, ఈ సుల్తాన్ అజ్లాన్ షా కప్ ప్రతి ఏడాది కూడా మలేషియాలో జరుగుతుంది. ఇపోలో అజ్లాన్ షా స్టేడియంలో నవంబర్ 23 నుండి 30 వరకే జరిగిన 31st ఎడిషన్ సుల్తాన్ అజ్లాన్ షా కప్ మెన్స్ ఫీల్డ్ హాకీ టోర్నమెంట్లో బెల్జియం పురుషుల హాకీ జట్టు భారత్పై విజయానికి అవసరం చేసుకుంది. భారత జట్టు రన్నరప్గా నిలిచింది. ఓకేనా, సరిపోతుంది. ఇందులో బెల్జియం గోల్డ్ మెడల్, భారత్ సిల్వర్ మెడల్ దక్కించుకున్నాయి. ఓకేనా, సో సరిపోతుంది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1983లో ప్రారంభమైంది. మలేషియాలో ప్రతి సంవత్సరం జరిగే అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్ సుల్తాన్ అజ్లాన్ షా కప్. ఏ క్రీడకు సంబంధము, హాకీ. ఎక్కడ జరుగుతుంది, మలేషియా. మొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది, 1983. అడుగుతారు 1983. మరి
ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్? 31st ఎడిషన్. ఈ పాయింట్స్ కవర్ అయ్యేలా చూడండి, సరిపోతుంది. సో ఇటువంటి బేసిక్ పాయింట్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? సో ఇది ఈరోజు టాపిక్. సో ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రశ్నని అడగడం లేదు. ఈ సమయంలో మీ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రేపు ఉదయం డిసెంబర్ 3, 2025 రేపు మార్నింగ్ 8 AM ఉదయం 8 గంటలకి తప్పనిసరిగా మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా నేను అందించే ఒక వీడియోని, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఒక సంచలన ప్రకటనని చూడండి. ఆ వీడియోలో భవిష్యత్ కార్యాచరణకి సంబంధించి నేను చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా రేపు మార్నింగ్ 8 o'clock ఆ వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా టూరిజం డేటా కంపెండియం 2025 రీసెంట్గా రిలీజ్ అయింది. సో రాజ్ భవన్ పేరుని లోక్ భవన్గా మార్చండి అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వ సూచన. డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశవ్యాప్తంగా దర్యాప్తు బాధ్యతను ఎవరికి అప్పగించింది? సిబిఐకి. ఇక నవంబర్ గడిచిన నెలలో జిఎస్టీ వసూలు ఏ విధంగా ఉన్నాయని గణాంకాలు. అండ్ బ్రాహ్మోస్ దీర్ఘశ్రేణి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతము. అండ్ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2025గా రేజ్ బైట్ ఎంపికైంది. అర్థమేంటి? ఒక నౌన్. అండ్ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా విడుదలైన గణాంకాలు. భారతదేశంలో అత్యధిక ఎయిడ్స్ కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. భారతదేశంలోనే తొలి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్గా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూస్లో ఉంది. ఇక భారతదేశంలో తొలి ప్రైవేట్ నావిగేషన్ టెక్నాలజీ హబ్ రీసెంట్గా తిరువనంతపురంలో ప్రారంభమైంది. అండ్ నేషనల్ మిషన్ ఫర్ మెంటారింగ్ యూజీసీ ఆదేశాలు న్యూస్లో ఉన్నాయి. అండ్ కాశీ తమిళ సంగమం 4.0 ఈరోజు ప్రారంభమైంది. ప్రత్యేకత ఏంటి? థీమ్ ఏంటి? కృష్ణా రివర్ బోర్డుకి కొత్త చైర్మన్గా ఎస్ బిశ్వాస్ గారిని నియమించడం జరిగింది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ పర్యాటకానికి కొత్త అందం అనేది రావడం జరిగింది. కైలాసగిరిపై గాజు వంతెన ప్రారంభమైంది. అండ్ వరల్డ్ స్కిల్స్ ఏషియా కాంపిటీషన్లో భారత్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 8th పొజిషన్లో ఉంది. ఇక ఇటలీ దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు మరణించారు, నికోలా పియట్రాంగెలి. సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీకి సంబంధించిన టోర్నమెంట్ భారత్ రజత పథకాన్ని గెలుచుకుంది. సో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, రేపు మార్నింగ్ 8 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ని ప్రతి ఒక్కరు కూడా చూడండి. నేను అందించే ఒక వీడియోలో భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రకటిస్తాను, మరియు ఒక సంచలన ప్రకటనగా మీరు భావించవచ్చు. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.